ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 23 ఎపిసోడ్. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పేరా ధీరజ్. చందు ఆవేశం. అన్నంత పని చేసిన శ్రీవల్లి. ధీరజ్ తనని నిలదీసిన సీరుని అవకాశంగా తీసుకున్న శ్రీవల్లి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేసింది. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, చందు దగ్గరికి వెళ్ళిన శ్రీవల్లి బుడబుడ దాకాలు తీస్తుంది. ఏమైంది వల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని చందు అడిగేసరికి విషయం చెప్పకుండా బోరున ఏడుస్తూ చందుని గది మొత్తం తిప్పిస్తుంటుంది మహానటి శ్రీవల్లి. ఏమైందో చెప్పు వల్లి అని చందు అడిగేసరికి, వయసులో పెద్దదానని గౌరవం లేదు, వదినతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా అని తెగ యాక్టింగ్ చేస్తుంటుంది శ్రీవల్లి. ఏమైందో చెప్పు వల్లి, నిన్ను ఎవరేమన్నారు అని అడుగుతాడు చందు. ఎవరో అన్నారు లేండి, అది మీకు చెప్తే నేను వచ్చి మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన దాన్ని అవుతాను. అందుకే అవమానం ఏదో నేనే పడతాను, నా ఏడుపేదో నేనే ఏడుస్తాను, నన్ను ఇలా వదిలేయండి అని అంటూనే చిచ్చు పెట్టడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. అబ్బా ఏమైందో చెప్పు అని అంటాడు చందు. దాంతో శ్రీవల్లి, మీ తమ్ముడు ధీరజ్ చాలా దారుణంగా మాట్లాడాడు అని అంటుంది. దాంతో చందు, అదేంటి, చిన్నోడు పొరపాటున కూడా ఎవరిని ఒక మాట అనడే, వదిన అంటే వాడికి చాలా గౌరవం. చిన్నోడు మా అమ్మని ఎలా చూస్తాడో నిన్ను నర్మదని కూడా అలాగే చూస్తాడు. మరి నీ గురించి దారుణంగా మాట్లాడటం ఏంటి, నేను నమ్మలేకపోతున్నా అని అంటాడు చందు. అంటే ఏంటండి మీ ఉద్దేశం, నేను కావాలని మీ తమ్ముడు గురించి అబద్ధాలు చెప్తున్నానా అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో చందు, అయ్యో అలా కాదు వల్లి, నాకు చిన్నోడు గురించి నీకంటే బాగా తెలుసు కాబట్టి అంటున్నాను. ఇంతకీ నేను ఏమన్నాడో చెప్పు అని అంటాడు చందు. మరేమో నేనేదో మాటల సందర్భంలో ప్రేమ ట్యూషన్ గురించి మా అమ్మయ్య గారితో చెప్పానండి. దానికి ధీరజ్ నా దగ్గరికి వచ్చి, అసలు నువ్వెవరు, మా ఇంటికి వచ్చి 15 రోజులు కూడా కాలేదు, మా ఇంటి విషయాలు నీకెందుకు అంటూ మాట్లాడాడండి అంటూ శ్రీవల్లి చెబుతూనే ఉంటుంది. చందు షాక్ అవుతూ వింటాడు. నీకు ఏ హక్కు ఉంది, నీ భార్య కంటే నా భార్య నీకంటే ముందు ఏంటి కొడలిగా వచ్చింది అంటే నీకంటే తనకే విలువ ఎక్కువ. ఇంకోసారి నా భార్య విషయంలో జోక్యం చేసుకుంటే నీకు మర్యాదగా ఉండదు అంటూ చాలా పొగరుగా నన్ను అవమానిస్తూ మాట్లాడండి అంటూ బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో చందు, చిన్నోడు మర్యాద తెలిసినవాడు, అంతలా మాట్లాడాడే అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి, అయి బాబోయ్, మీరు నా మాటల్ని నమ్మడం లేదు, నా ఏడుపు కనిపించడం లేదు అంటూ ఏడుస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వల్లి చెబుతుంటే చందు వింటూ ఉంటాడు. బాధగా, ఇంత చెప్పినా మీరు మీ తమ్ముడిని వెనకేసుకుని వస్తున్నారు. మీ తమ్ముడంటే మీకు బోర్డంత ప్రేమ కాబట్టి ఇలా వెనకేసుకుని రావడంలో తప్పు లేదు. కానీ నా భర్త నా మాట నమ్మడం లేదు, నా బాధ పట్టించుకోవడం లేదనేది నా మనసుకి బోరడంత కష్టంగా ఉంది అంటూ బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. అది కాదు వల్లి, చిన్నోడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఇంత చెప్తున్నా. అయినా ప్రేమ ట్యూషన్ గురించి నాన్నకి ఎందుకు చెప్పావని అడుగుతాడు చందు. అయ్యో, నేను ఇంటి పెద్ద కోడల్ని కదా, నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? మీరు ఇప్పుడు మీ తమ్ముడిని అడుగుతారా లేదా? వదినతో మాట్లాడే పద్ధతి మార్చుకోమని తనకి చెబుతారా లేదా? లేదంటే నా విలువే పోతుంది. అసలు నా ఏడుపుకోవడం మీ దగ్గర విలువ లేదా అంటూ చందుతో సరే అనిపించేదాకా ఏడుస్తుంది శ్రీవల్లి. తీరా చందు సరే అన్నాక కావాలని అతడి భుజం మీద వాలి విలన్లా చూస్తుంది. ఇవ్వండి, మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం నా ఉద్దేశం కాదండి, నా విలువ తగ్గకూడదని తనతో మాట్లాడమంటున్నా అని మంచి మాటలతో చందుని మనసుకి పోగేస్తుంది. ఇక మరునాడు ఉదయాన్నే చందు బాధగా కోపంగా వీధిలో ఒంటరిగా కూర్చుంటాడు. అతన్ని చూసిన ధీరజ్ గుడ్ మార్నింగ్ చెప్పినా మాట్లాడాడు. ఏమైందిరా అని పక్కనే కూర్చుంటాడు ధీరజ్. నువ్వు మీ వదినతో మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదురా అంటాడు చందు కోపంగా. ధీరజ్తో నేను మాట్లాడింది కరెక్టేరా అన్నయ్య, ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది, పని కట్టుకొని మిల్కి వెళ్ళిన వదిన అలా చెప్పడం అవసరమా అంటాడు పైకి లేచి కోపంగా ధీరజ్. అంత చందుకి మరింత కోపంగా వస్తుంది. అంతా తిరుపతి వింటూ చూస్తూ షాక్ అవుతాడు. వెంటనే చందు కూడా పైకి లేచి, చెప్పే పద్ధతి అది కాదు, అయినా మీ వదిన పరాయి కాదుగా అంటూ వాదనకు దిగుతాడు. ఇదంతా చూసి విన్న తిరుపతి వెంటనే వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఏంటా మీ పిల్లల కోసం మీరు గొడవపడడం కరెక్ట్ కాదురా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే చందు వెళ్తూ కూడా, రే ధీరజ్, మీ వదినతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదురా అనేసి వెళ్ళిపోతాడు. ధీరజ్ బాధగా తిరుపతి బాధగా ధీరజ్ వైపు చూస్తుండిపోతారు. మరోవైపు కమింగ్ అప్లో మరో చిచ్చు పెట్టింది శ్రీవల్లి. నర్మదా సాగర్లను ఇరికించే విషయం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.